ఇవాళ వీడియో వచ్చేసరి రియల్మీ 16 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది, అరే కొంటే లాభం వస్తుంది లేకపోతే నష్టం వస్తుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. రియల్మీ వాళ్ళ రియల్మీ 16 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అనేసి అయితే అంటారు. అండ్ ఇంకోటి యూనిక్నెస్ ఏంటంటే మాత్రం మిర్రర్ ఇచ్చారు. అవసరమా లేదని మాట్లాడదాము. 7000 mAh బ్యాటరీ IP69 రేటింగ్తో పాటు వచ్చింది. హైలైట్ చూసుకుంటే మాత్రం అదే హైలైట్ వస్తుంది. ఏ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 7000 mAh బ్యాటరీ విత్ 6 hours ఛార్జర్తో పాటు కూడా వచ్చి అన్నారు. మీది మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. ప్రైస్ చూసుకుందాం. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ బేస్ వేరియంట్ 32,000 రూపీస్ ఉంది అన్నమాట. ఏది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ 32,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వచ్చేసి 34,000 ఉంది. 12GB ర్యామ్ 2GB వచ్చేసరికి కానీ 37,000 ఉంది. ఎయిర్ వైట్ కలర్ ఆప్షన్ ఉంది అండ్ ఎయిర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా వస్తుంది. ఎయిర్ బ్లాక్ కలర్ వచ్చేసరికి అయితేనేమో బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. అండ్ ఎయిర్ వైట్ వచ్చేసరికి అయితే కొంచెం వేవీ ప్యాటర్న్స్తో పాటు కూడా వస్తుంది. ఎక్కడో పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రం స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ అవైలబుల్ ఉంది. 250GB స్టోరేజ్ 12GB ర్యామ్ వేరియంట్ అయితే స్టాక్ అవైలబుల్ లేదు. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే మాత్రమే రెండు కీ పాయింట్స్ ఉన్నాయి. దానివల్ల ఇది అవసరమే లేదంటాను. ఇంకోటి థర్డ్ పాయింట్ అయితే మాత్రం మీకు అందరికీ షాకింగ్గా మీకు అందరికీ తెలిసింది ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ అయితే చాలా ప్రైస్డ్ ఉందన్నమాట. ఎందుకు ఏందనేది మాత్రమే నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మెరిటెక్ డైమెన్సిటీ 6400 టర్బో ప్రాసెసర్ ఇచ్చిర్రు. సో కామన్ సినారియోస్లో ఈ ప్రాసెసర్ మనకి 15,000 16,000 లోపల వచ్చేది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ర్యామ్ ప్రైసెస్ ఇంక్రీజ్ కావడం వల్ల ఇది 17,000 18,000 మధ్యలో వస్తుంది. ఈవెన్ ఇక్కడ మనకి ఈ స్మార్ట్ ఫోన్లో ఇదొకటి మైనస్ అనుకుంటే, ప్లస్ చూసుకుంటే మాత్రం 1080p 60fps రికార్డింగ్ చేసుకోవచ్చు. AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కానీ ప్రొడక్షన్ చూసుకుంటే మాత్రం D+ అంట. కార్నింగ్ ప్రొడక్షన్ కూడా కాదు, గొరిల్లా ప్రొడక్షన్ కాదు, పిక్చర్స్ ప్రొడక్షన్ కూడా ఏం ప్రొడక్షన్ అయితే ఏం లేదు. 50 మెగాపిక్సెల్ ఇచ్చి ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాతో రికార్డింగ్స్ అయితే ప్రాబ్లమ్ చేసుకోవచ్చు. అని 7000 mAh బ్యాటరీ యాక్సెప్టబుల్. 60 వాట్స్ ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది. 183 grams వెయిట్, పెద్ద బ్యాటరీ ఉన్న సరే తక్కువ వెయిట్తో పాటు వస్తుంది. ఇవన్నీ కూడా బాగున్నాయి. నిజంగా చెప్పుకోవాలంటే ఇవి బాగున్నాయి. పెద్దగా మైనస్ ఏంటంటే రియల్ సాబ్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే 18,000 19,000 అయితే నేను యాక్సెప్ట్ చేసేటోని. సింపుల్గా చెప్పుకోవాలంటే దగ్గర 16 12 13,000 ఎక్కువ పే చేస్తున్నట్టు అనమాట. సో అది పెద్ద మైనస్ అనిపించింది నాకు ఈ స్మార్ట్ ఫోన్లో. అండ్ తీసుకోవాలా అంటే మాత్రం సెకండ్ పాయింట్ ఏంటంటే మాత్రమే ఓవర్ ప్రైస్తో పాటు ఇది పక్కన మిర్రర్ లాంటిది ఇచ్చారు. ఎందుకు ఇచ్చిర్రా అనిపించింది. మిర్రర్ అవసరం కూడా లేదు. ఎందుకంటే డ్యూయల్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి రెండిట్లో కూడా మీరు తీసుకోవచ్చు. మంచి పిక్చర్ క్వాలిటీ వస్తుంది. ఫ్రంట్ కెమెరా నుంచి తీసుకున్నా, రియర్ కెమెరా నుంచి తీసుకున్నా. ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నా సరే కూడా ఒకటి 50 మెగాపిక్సెల్, ఒకటి 8 మెగాపిక్సెల్, లేకపోతే 60 మెగాపిక్సెల్ ఇచ్చింటే ఏమంటే అనుకునేటోళ్ళం. రెండు ఇచ్చి మన మిర్రర్ కూడా ఇచ్చారు. యూనిక్నెస్ కోసం ఇచ్చారు. దేనికో తెలియదు, అవసరం చాలా రోజుల తర్వాత వాడరు. దానివల్ల నేను వద్దంటున్నాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి కార్డ్ ఆఫర్స్ ఉన్నాయంటే ఎస్, ఇన్ కేస్ ఉన్నాయి. కానీ నేనైతే ప్రిఫర్ చేయను, స్కిప్ చేయమనేసి అయితే జెన్యూన్గా చెప్తున్నాను. మీకు పైసలు వేస్ట్ అయితే పోయి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇదే ప్రైస్ కేటగిరీ అంటే ఎస్ బై మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అప్పుడు. సో ఐక్యూ వల్ల ఐక్యూ Z10 5 ఉంది. తక్కువ పైసలకు వస్తుంది. 25,000కి వస్తుంది. అప్పుడు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే, గేమింగ్ సెంట్కి బాగుంటుంది. 73,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా అగ్ని 4 5G కూడా ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 4K 60fps రికార్డింగ్ తీసుకోవచ్చు. మన ఈ ప్రైస్ కేటగిరీ అంటే ఇప్పుడు నా లిస్ట్లో స్మార్ట్ ఫోన్స్ ఇది ఒక యూనిక్నెస్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్స్ మోటరోలా వాళ్ళు మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 27,000కి వస్తుంది. మంచి కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 7000 mAh బ్యాటరీ, 60 hours ఛార్జర్తో వస్తుంది. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి ఒప్పో K30 5G ఆబ్వియస్గా కొంచెం ఓల్డ్ మోడలే, కానీ యూనిక్నెస్ ఏంటంటే మనం తక్కువ ప్రైస్కి వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ హైయర్ వేరియంట్ చూసుకుంటే మాత్రం మీకు డబుల్ స్టోరేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. సో యాక్చువల్ చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ మనకి 17,000 18,000కి వచ్చింది. 20,000 22,000 యాక్సెప్టబుల్ బై. 20,000కి ఆఫర్తో పాటు 20,000కి ఇచ్చినప్పుడు యాక్సెప్టబులే. కానీ ఏం చేస్తాం బై. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నుంచి అయితే మీరు అనుకోలేదు కదా. సో ఇది రియల్మీ P4 పవర్ 10,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఎంత 27,000కి వస్తుంది. బేస్ వేరియంట్ ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. ఇక్కడ ప్రాసెసర్ చూడండి, మీకు ఇక్కడ చూపించేస్తాను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ నుంచే. ఇక్కడ MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఆక్టోకోర్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో అదే మనం రియల్మీ 16 5G చూసుకుంటే ఇక్కడ MediaTek Dimensity 64
100 టర్బో ప్రాసెసర్ వస్తుంది. సో 6400 కంటే కూడా 7400 జర బెటర్ స్పీడ్తో పాటు 2.6 GHz వస్తుంది. ఇక్కడ కూడా 2.5 జస్ట్ స్లైట్లీ స్పీడ్ ఇంక్రీజ్ ఉన్నా సరే ప్రైస్ చూడండి. రియల్మీ 65 చూసుకుంటే మాత్రమే 32,000కి ఉంది. రియల్మీ P4 ప్రైస్ చూసుకుంటే 27,000 ఉంది. సో రియల్మీలోనే మీకు మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది. వేరే బ్రాండ్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. 16 కంటే రియల్మీ P4 పవరే వాల్యూ ఫర్ మనీ అంటాను. సో ఇది తీసుకోవడం వల్ల మీకు పైసలు చాలా సేవ్ అవుతాయి. పైసలు మిగులుతాయి అనమాట. ఇది కొనుక్కోవడం వల్ల మీకు చాలా లాభం అవుతుంది. 10,000 mAh బ్యాటరీ కాబట్టి వేరే స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈజీగా 2-3 డేస్ దాకా మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది అన్నమాట. సో దానివల్ల రియల్మీ 16 5G ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా రియల్మీ P4 పవర్ తీసుకోవడంలో మీకు చాలా లాభం వస్తుంది అయితే నేను సలహా అయితే ఇస్తాను. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూపించేసాను అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పినా కదా. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి? ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.